హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. ఇండియన్ పాలిటీలో పార్లమెంటు గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య దేశం అని మీ అందరికీ తెలుసు. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి చట్టసభ, ప్రజా సార్వభౌమాధికార సభ పార్లమెంటేనండి. ఎందుకంటే దేశ పరిపాలనకు కావలసిన ప్రభుత్వ విధానాలను రూపొందించడమే కాకుండా పరిపాలనకు కావలసిన చట్టాలను రూపొందించడం మరియు అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించడం, ఇవన్నీ కూడా పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారాలు. సో మరి భారత రాజ్యాంగంలో ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి నిబంధనలు ఏంటి అనేది మనం చూద్దాం. సో దానికంటే ముందు భారతదేశంలో ఈ శాసన వ్యవస్థ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటిది కొంత ఇంట్రడక్షన్ మనం తెలుసుకోవాలి. భారతదేశంలో మొదటిసారిగా ఏకసభా విధానం అనేటువంటిది ఉండేది. 1919 చట్టం ప్రకారం ద్విసభా విధానం అనేది ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేశారు బ్రిటిష్ వారు. సో ప్రారంభంలో 1853 చార్టర్ చట్టం ప్రకారము 1853 చార్టర్ చట్టం ప్రకారము కేంద్ర శాసనసభ అనేది ఏర్పాటు చేశారు. కేంద్ర శాసనసభ ఏర్పాటు చేశారు. తర్వాత 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సో దీనికి కేంద్ర ద్విసభా విధానం అంటే కేంద్రంలో బైకామెరలిజంను తీసుకొచ్చారు. సో అంతకుముందు మనకు ఏకసభా విధానం అనేది ఉండేది, ఒకే సభ కేంద్రంలో ఉండేది. తర్వాత 1919 చట్టం ప్రకారం ద్విసభా విధానం తీసుకొచ్చారు. సో దీని ప్రకారం ఎగువ సభ దిగువ సభలు అనేవి రెండు ఏర్పడ్డాయి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ ది పీపుల్. యాక్చువల్గా బ్రిటిష్ వారి కాలంలో హౌస్ ఆఫ్ ది పీపుల్ను నేషనల్ అసెంబ్లీ అని పిలిచారు. సో నేషనల్ అసెంబ్లీ అన్నారు. ఓకేనా, హౌస్ ఆఫ్ ది పీపుల్ కాకుండా నేషనల్ అసెంబ్లీ అన్నారు. ఇది కేంద్ర ఎగువ సభ, ఇది కేంద్ర దిగువ సభ. సో ఇది రాజ్యసభ మాదిరిది, అది లోక్సభ మాదిరిది. సో ఇలాంటి సభా విధానం అనేటువంటిది ద్విసభా విధానం అనేది 1919 చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్రాలలో కూడా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టినప్పుడు ఈ సమావేశాలు, రెండు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పార్లమెంట్ భవనం, విశాలమైనటువంటి భవనం అవసరం వచ్చింది. అంతకుముందు ఒకే సభ ఉన్నప్పుడు ఇబ్బందిగా లేదు, కానీ రెండు సభలు ఏర్పడ్డాయి కాబట్టి, రెండు సభలు ఏర్పాటు చేశారు కాబట్టి రెండు సభలు కూడా సమావేశం అయ్యే విధంగా, పార్లమెంట్ సమావేశం అయ్యే విధంగా పార్లమెంట్ భవన నిర్మాణం అనేటువంటిది చేయాల్సి వచ్చింది. సో దాంతో మనకు 1921 ఫిబ్రవరి 12వ తేదీన పార్లమెంట్ భవనంకు శంకుస్థాపన జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాత పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో, సో ఆ పాత పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసినటువంటి రోజు 1921 ఫిబ్రవరి 12. సో ఇక్కడ అప్పుడు గవర్నర్ జనరల్గా బ్రిటిష్ గవర్నర్ జనరల్ జేమ్స్ ఫోర్డ్ ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ పార్లమెంట్ భవనం యొక్క రూపశిల్పులుగా హెర్బర్ట్ బేకర్, ఆర్కిటెక్చర్గా హెర్బర్ట్ బేకర్, తర్వాత ఎడ్విన్ లూటియన్స్ అనేటువంటి వ్యక్తులు ఈ భవనానికి ప్రధాన ఆర్కిటెక్చర్స్గా, చీఫ్ ఇంజనీర్స్గా వాళ్ళు పనిచేయడం జరిగింది. మొత్తానికి 1927లో పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తయిపోయి 1927 జనవరి 18వ తేదీ నుండి 1927 జనవరి 18వ తేదీ నుండి ప్రస్తుత పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుత పార్లమెంట్ భవనంలో సమావేశాలు అనేటువంటివి ప్రారంభమైనాయి. ఇది మన పార్లమెంట్ భవనానికి సంబంధించినటువంటి అంశం. సో ఇదంతా కూడా పార్లమెంట్ భవన నిర్మాణం, ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ భవన నిర్మాణం 1921 నుంచి 27 మధ్యలో నిర్మించినటువంటిది. సో అందుకనే ప్రస్తుతం మన పాత పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం కొనసాగిస్తున్నటువంటి పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో, అది నిర్మాణం జరిగి దాదాపు 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది. కాబట్టి
సో పార్లమెంట్ భవనం ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేదని చెప్పేసి, ఎందుకంటే ప్రస్తుతం మనకు పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెంచాల్సి ఉంది. లోక్సభ నియోజకవర్గాలు ఈరోజు 543 ఉన్నాయి. కానీ రేపు మనకు 2026లో లోక్సభ నియోజకవర్గాలను 2001 జనాభా లెక్కల ప్రకారం పెంచాల్సి ఉంది. సో దాదాపు ఒక 800 సభ్యులు, 800 నియోజకవర్గాలు అయ్యేటువంటి అవకాశం ఉంది లోక్సభ నియోజకవర్గాలు. అదేవిధంగా మనకు రాజ్యసభ స్థానాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో మరి ఈ రకంగా దాదాపు ఒక 1200కు పైగా సభ్యులు, ఇటు లోక్సభ కానీ అటు రాజ్యసభ కానీ 2 సభల సభ్యులు 1200కు పైగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఆ రకంగా 1200కు పైగా సభ్యులు పార్లమెంట్లో సమావేశం కావాలంటే ప్రస్తుత పార్లమెంట్ అనేటువంటిది, ప్రస్తుత పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ ప్రాంగణం కూడా సరిపోదు అని చెప్పేసి మన ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనం కొత్త పార్లమెంట్ కట్టాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేయడానికి కారణం ఒకటి కోవిడ్ పరిస్థితులను కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పార్లమెంట్ సమావేశాలను జరపాలి అనుకున్నప్పుడు మరి సభ్యులు కనీసం 500 సభ్యులు కూర్చోవడానికే మనకు ఒక విశాలమైన ప్రాంగణం లేకపోయింది. దానితో కొంతమందిని లోక్సభ సమావేశం ఒక రోజు అయితే రాజ్యసభ సమావేశం మరొక రోజు జరుపుకున్నారు. లేదంటే లోక్సభ మార్నింగ్ సెషన్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్ నుండి రాజ్యసభ సమావేశం జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఎందుకంటే లోక్సభ సభ్యులను రాజ్యసభలో లోక్సభలో రెండింటి వద్ద కూర్చోబెట్టాల్సి వచ్చింది ఒక డిస్టెన్స్తో, ఇదంతా కూడా. సో కోవిడ్-19 టైంలో ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ భవనం మనకు ఈ సమావేశాలు జరపడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి తెలుసుకున్నారు. ఇక రెండో విషయం ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి కార్యాలయాలు లేదు. పార్లమెంట్లో ప్రత్యేకమైనటువంటి ఒక ఆఫీస్ కూడా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ప్రస్తుతం మన గవర్నమెంట్ చేస్తుంది. అంటే ఈరోజు మన కేంద్ర మంత్రులకు మాత్రమే, అంటే ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులకు మాత్రమే ఈరోజు పార్లమెంట్లో ప్రత్యేకమైనటువంటి కార్యాలయాలు ఉన్నాయి, ఆఫీసు సంబంధించినటువంటివి ఉన్నాయి. కానీ పార్లమెంట్ సభ్యులకు కూడా పార్లమెంట్ భవనంలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఇప్పుడున్నటువంటి 776 మంది సభ్యులకే సరిపోలేదు ప్రత్యేక గదులు ఇవ్వడం. రేపు 1200కు పైగా పార్లమెంట్ సభ్యులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలి అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి గదులు సరిపోవు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సో దీన్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక స్మారకంగా పార్లమెంట్ భవనం పెట్టుకుంటూ నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం చేయాలి అని చెప్పేసి రీసెంట్గానే శంకుస్థాపన అనేటువంటి చేయడం జరిగింది. సో గతంలో మనకు ఉన్నటువంటి ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ భవనం అనేటువంటిది ఒక అశోక చక్రం ఆకారంలో నిర్మించబడినటువంటిది, ఒక చక్రం ఆకారంలో నిర్మించబడింది. ప్రస్తుతం మాత్రం నిర్మించబోయేటువంటి పార్లమెంట్ భవనం అనేటువంటి ఏదైతే శంకుస్థాపన చేశారో అది ఒక త్రిభుజాకారంలో ఉండబోతుంది. సో ఇదంతా కూడా మనకు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పార్లమెంట్ భవనం ఉండాలని. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ భవనాన్ని మాత్రం పూర్తిగా క్లోజ్ చేయట్లేదు. సో అక్కడ మనకు కొన్ని స్మారకంగా కొన్ని ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడైనా మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు పాత పార్లమెంట్లో కూడా సమావేశాలు జరుపుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే అది రాజ్యాంగ సభ వేదికగా ఉపయోగపడినటువంటి పార్లమెంట్ కాబట్టి, మన రాజ్యాంగ రచన ఆ సభలోనే రాశాం కాబట్టి, అది రాజ్యాంగ సభగా కూడా పనిచేసింది కాబట్టి దాని పట్ల ఉన్నటువంటి ఆ ఒక విధేయత అనేటువంటి దాంతో సో పార్లమెంట్లో కూడా ఎప్పటికీ సమావేశాలు అవుతాయి. కానీ కొత్త పార్లమెంట్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి, దానిలోనే రెగ్యులర్గా మీటింగ్స్ అనేది కండక్ట్ చేయాలి అని చెప్పేసి మన ప్రభుత్వం భావిస్తుంది. సో మనకు ఈ పార్లమెంట్ సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో, రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా చెప్పిన తర్వాత నూతన పార్లమెంట్ భవనానికి సంబంధించినటువంటిది కూడా కొన్ని మినిట్స్ మీకు సెషన్గా దాని గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం పార్లమెంట్ సంబంధించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్లమెంట్ నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. బ్రిటిష్ వారి కాలంలో ఇలా పార్లమెంట్ భవన నిర్మాణం జరిగింది. తర్వాత పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమైనాయి. 1927లో ప్రస్తుత పార్లమెంటు భవనంలో సమావేశాలు ప్రారంభించినటువంటి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ అండి. తర్వాత ఇక భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత చూస్తే భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత 1951-52లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. పార్లమెంటు సాధారణ ఎన్నికలు జరిపారు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత 1951-52లో పార్లమెంట్ సాధారణ ఎన్నికలు జరిగాయి. 1952 ఏప్రిల్ 3న రాజ్యసభ ఏర్పడింది. సో
వాస్తవానికి అప్పుడు దీన్ని రాజ్యసభ అని చెప్పట్లేదు. మన రాజ్యాంగంలో రాజ్యసభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏర్పడింది 1952 ఏప్రిల్ 17వ తేదీన. 1952 ఏప్రిల్ 17వ తేదీన హౌస్ ఆఫ్ ది పీపుల్ ఏర్పడింది. హౌస్ ఆఫ్ ది పీపుల్ అనేది ఏర్పడింది. తర్వాత 1952 మే 13వ తేదీన 1952 మే 13వ తేదీన ఇక మన పార్లమెంటు సమావేశాలు అనేవి, మన భారత పార్లమెంట్ సమావేశాలు అనేవి ప్రారంభమైనాయి. భారత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం జరిగింది. సో మొత్తానికి మనకు 2002 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2002 సంవత్సరం నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో పార్లమెంట్ స్వర్ణోత్సవాలను కూడా నిర్వహించారు. పార్లమెంట్ స్వర్ణోత్సవాలు అని నిర్వహించారు. సో పార్లమెంట్ స్వర్ణోత్సవాలు ఏ ప్రధానమంత్రి కాలంలో నిర్వహించబడ్డాయని చెప్పేసి మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సెషన్స్ అని, పార్లమెంట్ స్వర్ణోత్సవాలు అనేటువంటివి జరిగినాయి. ఓకేనా, గోల్డెన్ జూబ్లీ అనేటువంటిది జరిగింది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా పార్లమెంట్ స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతున్నటువంటి మన పార్లమెంట్ పైన ఉగ్రవాదుల దాడి అనేది కూడా 2001లో డిసెంబర్ 13వ తేదీన జరిగింది. అంటే అప్పటికి పార్లమెంట్ యొక్క స్వర్ణోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో 50 సంవత్సరాలు పురస్కరించుకొని ఒక బ్రహ్మాండంగా సెలబ్రేషన్ జరుపుకుందాం అని ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో పార్లమెంట్ పైన ఉగ్రవాదులు టార్గెట్ చేయడం అనేటువంటిది దురదృష్టకరం. సో 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్ ఉగ్రవాదుల దాడి జరిగింది. సో దాన్ని మనం విజయవంతంగా అడ్డుకున్నది మన సెక్యూరిటీ, పార్లమెంటుకు సంబంధించిన సెక్యూరిటీ. తర్వాత దాని కారకులైనటువంటి వ్యక్తులను కూడా ఉరి తీయడం అనేది జరిగింది. ఇది మీకు చెప్పాను నేను. 1954లో ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ ది పీపుల్స్ అనేటువంటిది సామాన్య జనానికి అర్థం కానటువంటి పదాలు ఇవి. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కు పేరు మార్చాలి. హౌస్ ఆఫ్ ది పీపుల్స్కు, హౌస్ ఆఫ్ ది పీపుల్ను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా వాటి పేర్లు ఉండాలి అని చెప్పేసి మన లోక్సభ మొదటి స్పీకర్ అయినటువంటి హౌస్ ఆఫ్ ది పీపుల్కు ఎవరైతే స్పీకర్గా పనిచేస్తున్నారో వారు జీవి మౌలాంకర్ గారు. సో ఈ మన లోక్సభ మొదటి స్పీకర్ అయిన జీవి మౌలాంకర్ 1954లో ఒక తీర్మానం ద్వారా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ను ఇక నుండి రాజ్యసభ అని పిలవాలని, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ను ఇక నుండి రాజ్యసభగా పేర్కొనాలి, హౌస్ ఆఫ్ ది పీపుల్ను ఇక నుండి లోక్సభగా పేర్కొనాలి అని చెప్పేసి అన్నారు. కానీ రాజ్యాంగంలో మాత్రం ఎలాంటి సవరణ చేయలేదు, అది గమనించాలి. రాజ్యాంగంలో మాత్రం రాజ్యసభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనే, లోక్సభను హౌస్ ఆఫ్ ది పీపుల్స్ అని చెప్పేసి మనకు పేర్కొంటున్నారు. ఓకేనా. తర్వాత ఇప్పుడు భారత రాజ్యాంగంలో మరి పార్లమెంట్ యొక్క నిర్మాణం ఎలా ఉంది, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ పార్లమెంటు నిర్మాణం గురించి ఏమని తెలియజేస్తున్నాయి, ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగంలో 5వ భాగం నందు 79 నుంచి 122 వరకు గల ఆర్టికల్స్ పార్లమెంట్ గురించి పేర్కొంటున్నాయి, పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తున్నాయి. 79 నుంచి 122 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ భారత పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తున్నటువంటివి. సో ముందుగా 79వ ఆర్టికల్ మన భారత రాజ్యాంగంలోని పార్లమెంట్కి సంబంధించిన మొదటి ఆర్టికల్ 79వ ఆర్టికల్. ఇది పార్లమెంట్ నిర్మాణం గురించి పేర్కొంటుంది. ఇందులో భారత పార్లమెంట్ అనగా రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతి అని చెప్పేసి పేర్కొనబడి ఉంటుంది. సో భారత పార్లమెంట్ అనగా 79 ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతి అని చెప్పబడి ఉంటుంది. అంటే భారత పార్లమెంట్లో రాష్ట్రపతి అంతర్భాగం. సో పార్లమెంట్లో రాష్ట్రపతి అంతర్భాగం, కానీ రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యుడు కాదు. పార్లమెంట్లో అంతర్భాగం కానీ పార్లమెంట్ సభ్యుడు కాదు. రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యుడు కాదు. అదేవిధంగా రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం కానీ పార్లమెంట్లో ఏ సభకు ఎప్పుడు అధ్యక్షత వహించడు, పార్లమెంటుకు అధ్యక్షత వహించడు. పార్లమెంట్లో ఏ సభకు ఎప్పుడు అధ్యక్షత వహించడు. ఇవి మనం గమనించాలి.
సో రాష్ట్రపతి 79 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో అంతర్భాగం, కానీ పార్లమెంట్లో ఏ సభా సభ్యుడు కాదు, మరియు ఏ సభకు ఎప్పుడు కూడా అధ్యక్షత వహించడు. సో ఇప్పుడు మనకు పార్లమెంట్లో మరి ఒక్కొక్క సభ గురించి చూద్దాం. ఎగువ సభ మరియు దిగువ సభ యొక్క నిర్మాణం ఏంటి, రాజ్యాంగంలో వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమిటి అనేది చూద్దాం. సో పార్లమెంట్లో ఫస్ట్ వన్ మనకు రాజ్యసభ. పార్లమెంట్లో మొదటిగా రాజ్యసభ. సో రాజ్యసభను కేంద్ర ఎగువ సభ అంటాం. రాజ్యసభను కేంద్ర ఎగువ సభ అంటాం. రాజ్యసభను పెద్దల సభ అంటాం, జెంటిల్మెన్స్ హౌస్ అంటాం. రాజ్యసభను శాశ్వత సభ అంటాం. రాజ్యసభను పర్మనెంట్ హౌస్ అంటాం, శాశ్వత సభ అంటాం. రాజ్యసభను సమాఖ్య సభ అంటాం, ఫెడరల్ హౌస్ అంటాం. సమాఖ్య సభ అంటాం. తర్వాత రాజ్యసభను రాష్ట్రాల సభ అంటాం, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం, రాష్ట్రాల సభ అంటాం. ఇది మన రాజ్యసభను వివిధ పేర్లతో పేర్కొనడం అనేటువంటిది ఉంది. సో రాజ్యసభ అనేది కేంద్ర ఎగువ సభ. సో ఎగువ సభ అంటే అప్పర్ హౌస్. సో అప్పర్ హౌస్ అని ఎందుకంటాం? రాజ్యసభను అప్పర్ హౌస్ అని, లోక్సభను లోయర్ హౌస్ అని ఎందుకంటామంటే, ఏ సభా సభ్యులైతే ప్రజలచే నేరుగా ఎన్నిక కాకుండా ప్రజల చేత పరోక్షంగా ఎన్నికవుతారు, పరోక్షంగా ఎన్నికయ్యేటువంటి సభ్యులు ఉండేటువంటి సభను ఎగువ సభ అని అంటారు. సో అలా మన రాజ్యసభ సభ్యులు ఎవరు కూడా ప్రజల చేత నేరుగా ఎన్నిక కారు. సో ప్రజలచే పరోక్షంగానే ఆ ప్రతినిధులు ఎన్నికవుతారు, అందుకనే అది అప్పర్ హౌస్. సో బ్రిటిష్ దేశంలో లార్డ్స్ సభతో దీన్ని పోల్చవచ్చు. ఎందుకంటే మనం ఈ పార్లమెంటరీ తరహా సిస్టమ్ అనేది, భారత పార్లమెంటరీ తరహా వ్యవస్థ అనేది బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించబడింది అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. బ్రిటిష్ రాజ్యాంగంలో పార్లమెంట్ తరహా వ్యవస్థను, బ్రిటన్ పార్లమెంట్ తరహా వ్యవస్థను వెస్ట్ మినిస్టర్ తరహా వ్యవస్థ అంటారు. వెస్ట్ మినిస్టర్ తరహా వ్యవస్థ అంటారు. ఎందుకంటే బ్రిటన్ పార్లమెంటు ప్రపంచ పార్లమెంట్లకు మాత. బ్రిటన్ పార్లమెంటే అనేక దేశాల పార్లమెంట్ ఏర్పడడానికి ఆదర్శం. అదేవిధంగా భారతదేశంలో కూడా పార్లమెంటరీ సిస్టమ్ అనేది బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ని అనుసరించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం 200 సంవత్సరాల పరిపాలనలో బ్రిటిష్ వారు పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ సంస్థలకు భారత ప్రజలు అలవాటు పడిపోయారు. అదేవిధంగా అదే వ్యవస్థ కూడా ఈ దేశానికి అవసరమని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థనే మనం ఫాలో అయ్యాం, కొద్ది మార్పులు చేసుకొని. సో బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థను వెస్ట్ మినిస్టర్ తరహా వ్యవస్థ అంటాం. ఎందుకంటే బ్రిటిష్ పార్లమెంటు వెస్ట్ మినిస్టర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది కాబట్టి వెస్ట్ మినిస్టర్ తరహా వ్యవస్థ అంటారు. సో ఈ వ్యవస్థ అనేది మనం భారత పార్లమెంటరీ వ్యవస్థగా కలిగి ఉన్నాం. సో మొత్తానికి రాజ్యసభ అంటే ఎగువ సభ, పెద్దల సభ, శాశ్వత సభ, సమాఖ్య సభ మరియు రాష్ట్రాల సభ అని చెప్పేసి వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. సో ముందుగా రాజ్యసభకు సంబంధించినటువంటి నిబంధనలు, రాజ్యసభకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయని చూద్దాం. సో ఫస్ట్ వన్ ఆర్టికల్ 80. ఆర్టికల్ 80 అనేది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. అనగా రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్ 80వ ఆర్టికల్. సో ఇందులో 80 క్లాస్ 1A అనేటువంటి ఆర్టికల్ రాజ్యసభకు 12 మంది సభ్యులు నామినేట్ అవుతారు అని చెప్పేసి ఉంటుంది. రాజ్యసభకు 12 మంది సభ్యులు నామినేట్ అవుతారు. 80 క్లాస్ 1B అని చెప్పేసి రాజ్యసభకు 238కి తగ్గకుండా సభ్యులు ఎన్నికవుతారు. 238కి తగ్గకుండా రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సభ్యులు ఎన్నికవుతారు అని చెప్పేసి ఉంటుంది. సో ఫస్ట్ వన్ రాజ్యసభకు 12 మంది సభ్యులు నామినేట్ అవుతారని. సెకండ్ క్లాస్ రాజ్యసభకు 237 తగ్గకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సభ్యులు ఎన్నికవుతారు అని చెప్పేసి ఉంది. తర్వాత 80 క్లాస్ 2 అనే ఆర్టికల్, 80 క్లాస్ 2 అనేటువంటి ఆర్టికల్ కనుక మనం చూసినట్లయితే
రాజ్యసభలో